అమ్మకు ఒక పెద్ద కొడుకుంటే ఏం చేస్తారో అది చేస్తున్నారు ఇవాళ. నేను ఎప్పుడు అనుకుంటాను తమ్ముడిని, రే నువ్వు ముందు పుట్టుండకూడదా అని చెప్పి. బికాజ్ మేమిద్దరు కొంచెం ఇన్నసెంట్గా ఉండిపోయాం. వీ డిడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్. అన్నీ చాలా యంగ్ ఏజ్లో జరిగిపోయినాయి. బట్ ఈరోజు ఒక పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఇలా చేస్తున్నారంటే ఐ డోంట్ నో వాట్ టు సే. ఇద్దరు మాట్లాడేది మీరు వినబోతున్నారు, చాలా గుట్లు బయటపడతాయేమో. ముందు చాలా ఇన్ఫార్మల్గా చెప్తున్నాను. నేను రాగానే అన్నాను ముందు ఈసారి వాళ్ళు ప్రజెంట్ చేసింది. సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ఆడపడుచు అని చెప్పి నాకు ఈ సారీ ఇస్తే నేను ఈ సారీయే కట్టుకుంటాను, పుస్తకం ఆవిష్కరణకి నేను ఈ సారీయే కట్టుకుంటానని చెప్పాను. సో హియర్ ఐ యామ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పుడు అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు టీ నగర్లో రామకృష్ణ స్ట్రీట్లో నా క్లాస్మేట్ ఆనంది అని ఉండేది. ఎదురిల్లు అల్లుగారి ఇల్లు. మేము అక్రాస్ ద రోడ్ పరిగెత్తుకుని వెళ్ళేది, అడ్మైర్ చేసేవాళ్ళం సిస్టర్స్ని. వాళ్ళు చక్కగా సారీ కట్టుకుంటుంటే మేము అప్పుడు ఇంకా స్కర్ట్ అండ్ బ్లౌజ్లో ఉన్నాం అనమాట. సో మెల్లిగా హాఫ్ సారీ నుంచి సారీకి షిఫ్ట్ అవ్వటానికి ఆదుర్తా వాళ్ళని చూసి. సో ఎలా సారీ కట్టుకోవాలని నేర్చుకుంది కూడా వాళ్ళ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి వచ్చిన క్లోజ్నెస్ ఇది. ఎక్కువగా కలవకపోయినా వేరే వేరే ఊర్లైనా స్టిల్ దట్ క్లోజ్నెస్ హార్ట్లో ఇంకా అలాగే ఉంది. సో దట్ కంటిన్యూడ్. అండ్ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి నేను, ఎందుకంటే సంజయ్ అన్నారు కదా మేము ఇంటికి వెళ్ళి పిలిచామని. బిఫోర్ దాట్ దానికి ముందే నేను ఫోన్ చేసి సురేఖకి ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాము, బుక్ ఉంది, అది చిరంజీవి అనే గారే దాన్ని రిలీజ్ చేయాలి అని అంటే అసలు ఇంకో థాట్ లేదు, ఆయన అడగలేదు, ఏమీ లేదు. అయ్యో అవునమ్మా తప్పకుండా చేస్తారు, అంతా ఆయనే చూసుకుంటారని గొప్ప చెప్పేసింది. అంటే అది కాదు, ఆయన్ని అడిగేసి అంటే నేను చూసుకుంటానులే అన్నీ అని చెప్పి పెట్టేశారనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్. నేను ఇంటికి వెళ్ళి ఫార్మల్గా పిలవటం అదంతా తర్వాత. అప్పుడు నేను చూడలేదు. అంటే అవార్డు వచ్చిన తర్వాత, పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను చూడనే లేదు. నేను చూడాలి, నేరుగా వెళ్ళి ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఆయన నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇల్లంతా తిప్పి చూపించారనమాట. అంటే నాకు రెనోవేట్ చేసిన తర్వాత నేను చూడలేదు ఇల్లు. సో ఎంత చక్కగా నా చేయి పట్టుకుని ఒక తోడు పుట్టిన సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా. నేను చిరంజీవి గారిని అన్నయ్య అని పిలుస్తాను, ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్ అంతా నేనేమన్నానంటే ఇంట్లో సింపుల్గా ఈ బుక్ని రిలీజ్ చేసేసి మీడియా వస్తే చాలు, ఇంకేం వద్దు నాకు, మీ చేతులతో బుక్ ఇవ్వాలంతే, ఇంకేం వద్దు నాకు అని చెప్పా. ఇమీడియట్గా ఆయన ఇలా ఆలోచించి ఎవరైనా పిలవాలి, ఎంత పెద్ద ఫంక్షన్ చేయాలని ఆలోచిస్తున్నాను. నేను అలా కాదు, చిన్నదిగా చేద్దాం అంటే అలాగే చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు ఇట్స్ కమ్ టు దిస్. అమ్మకు ఒక పెద్ద కొడుకుంటే ఏం చేస్తారో అది చేస్తున్నారు ఇవాళ. నేను ఎప్పుడు అనుకుంటాను తమ్ముడిని, రే నువ్వు ముందు పుట్టుండకూడదా అని చెప్పి. బికాజ్ మేమిద్దరు కొంచెం ఇన్నసెంట్గా ఉండిపోయాం. వీ డిడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్. అన్నీ చాలా యంగ్ ఏజ్లో జరిగిపోయినాయి. బట్ ఈరోజు ఒక పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఇలా చేస్తున్నారంటే ఐ డోంట్ నో వాట్ టు సే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఇంకా మీరు అడిగితే నేను సమాధానం చేస్తాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి గారి మీద పెత్తనం జలాయిస్తారని తెలుసు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.